Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదని మా తాత అంటుండేవాడు. ఆహా సువాసన! గురు, నాకు ఒక్క విషయంలో వస్తుంది నిష, అది ఎదురుగా ఉంటే సమోసా. లగదు, ఇది నాది 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 ఏమనుకో గురు. రాత్రి తెల్లవారులు ఈ పురి నగరంలో కరెంటే లేకుండా చేస్తున్నారు. అసలు ఈ దేశం ఎక్కడికి వెళ్తుంది? ఈ మాయిదారి పేపర్లో ఎప్పుడు చూసినా రాసిన వార్తలే రాసేస్తున్నారు. ఈ ఐదు తొక్కి ఇక్కడ ఎవడ పడేశాడు? కొంప తీసి నేను పడ్డం ఎవరో చూడలేదు కదా. ఇప్పుడే అందిన తాజా వార్త. గజదంగ జాన్ పురిపురి నగర్ లో దాక్కున్నట్టుగా సమాచారం అందింది. ఇదిగో మోటు. అయినా ఈ నోట్ తెలియకుండా ఎక్కడికి వెళ్తుంది? నాకే సొంతం. పెద్దనాయ నమస్తే, బాగున్నాను. కిందికా వచ్చేస్తుంది. మన పని అయిపోద్ది. పారిపోవాలి. ఓ నాయను, అయిపోయాం. చిరిగిన నోటు. పేదరికానికి పరాకాష్టం దీన్ని అంటారు. ఇప్పుడు ఈ చిరిగిన నోటుని ఏం చేద్దాం మోటు? నేనేమని చెప్పను, కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. ఐడియా సజ్జి. ఒకే ఒక్కడున్నాడు, వాడు ఇలాంటి చిరిగిన నోటులు తీసుకుని ఎంతో కొంత ముట్ట చెబుతాడు. పద వెళదాం. ఒరే అమాయకులారా, నేనెవరో గుర్తుపట్టారా? నేనెవరిని 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 తెలీదు. ఎవరో మీరే చెప్పొచ్చు కదా. ఒరే తెలివి తక్కువ తంతమల్లారా, నేనే జాన్ని, నేనే జాన్ని. ఈ జాన్ అవుతాడు ఇక డాన్. బుద్ధి లేని చవటల్లారా, మనకి డైమండ్స్ నిన్నే అందినా మీరు వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదు. ఏం చేశారు? ఆ డబ్బు ఏం చేశారు? మేము వెళ్తున్న బండి దారిలో పంచర్ అయిపోయింది. 10 నిమిషాలు, కేవలం 10 నిమిషాల్లో వాళ్ళకి ఆ బ్యాగ్ అందాలి. ఇదిగో బ్యాగ్ ఇచ్చిన తర్వాత చిరిగిపోయిన 500 రూపాయల నోటు వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావాలి. మన దగ్గర ఉన్న ఈ చిరిగిన నోటును చూసి మనల్ని ధనవంతులు అనుకుంటారు. ఎక్కడ ఎక్కడ నా నోట్? ఎక్కడ నా చిరిగిన నోట్? ఎక్కడ ఎక్కడ పోయింది? ఎక్కడ ఉండాలి కదా. ఇదిగో దొరికేసింది. నా నోట్ నాకు దొరికేసింది. చిరిగిపోయిన 500 నోట్ ఇటు ఇవ్వండి, ఈ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోండి. డీల్ పూర్తయింది కదా. చిరిగిపోయిన నోటుకు బదులుగా ఈ బ్యాగ్, ఇందులో ఏముందో ఏంటో. ఆగండి బాబు, ఆగండి. హలో గురు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికంటే ఏం చెప్పు, ఈ 500 నోటు మా డాన్కి ఇవ్వాలి. ఇదిగో మోటు, ఈ బ్యాగ్ ని ఎలా వదిలించుకోవాలో నీకేమైనా తెలుసా? నేనేమని చెప్పను, కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సర్జీ, మనం ఆ బ్యాగ్ ని ఈ గోడవతల పడేసి వెళ్ళిపోదామా? సరే మోటు, దీన్ని విసిరి పారేద్దాం. మొత్తానికి ఎలాగైతే చేసుకున్నాం.
చట్టానికి ధర్మానికి న్యాయానికి ఆ 3 సింహాలు ప్రతీకలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. ఈ లింగం చేతిలోంచి ఆ సింగం కూడా తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. అన్నట్టు మీరిద్దరూ నాకు ఒక మాట చెప్పండి. గుర్రానికి అవతల వైపున నా మీదకి బ్యాగ్ విసిరింది ఎవరు? ఎవరు విసిరింది? నా తప్పలేదండి. ఈడే విసిరేశాడు. నా తప్పలేదు. నన్ను క్షమించండి. తప్పంతా ఈడే. నా తప్పేమీ లేదు. వీడే విసిరేశాడు. తప్పు వీడిదే. వీడిని శిక్షించండి. నా తప్పేమీ లేదు. వీడే తప్పు. నన్ను నమ్మండి. మీ ఇద్దరిలో ఏ ఒక్కరిని వదలను. సరే ఇన్స్పెక్టర్ గారు. గురు లగెత్తావు. 10 కోట్ల రూపాయల డీల్ పూర్తయిపోయింది. ఇక ఈ జాన్ డాన్ గా మారడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఈ జాన్ అవుతాడు డాను. రే 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 ఆపండ్రా. నాలిక్కడ ఓలక్కడ లేదే. ఇచ్చేనే, ఇచ్చి పంపించేనే. అట్టా అనుభవన్నాయి. ఎందుకు పనికిరాని చవటలారా. ఆ బ్యాగ్ తీసుకెళ్లి ఎవరి చేతిలో పెట్టారు? మీరు ఆ బ్యాగ్ తీసుకొస్తారని ఆ పార్టీ ఆడ వెయిట్ చేస్తున్నారు. నా బుర్రలోనూ ఒక దిక్కుమాలిన ఐడియా వచ్చింది. ఈ బ్యాగ్ ని మనం అడవిలోనే విసిరేసి పారిపోతే పద. బ్యాగ్ పడింది, నేను ఎగిరిపోయాను. గాల్లో కూడా ట్రాఫిక్. ఇది కూడా బాగానే ఉంది. ఒరే జాగ్రత్తగా పట్టుకోండి, నాకు బంగించబో చేత కాదు. సరిగ్గా డాన్ ల్యాండ్ అయ్యేటట్టు దీన్ని అడ్డంగా పెట్టాలి. ఒక్క నిమిషం ఆగు, ఎవరో ఫోన్ చేస్తున్నారు. అప్పడం అయిపోయాడు ఈ జాను. అయ్యేది ఎప్పుడు ఇక డాను. అరే నన్ను కాపాడంటు. ఇదిగో ఫోటో. అరుపులు అట్నుంచే వస్తున్నాయి. వెళ్ళి చూద్దాం పద. అయ్య బాబోయ్ గురు, వీళ్ళు డాన్ మనుషులే. ఆ బ్యాగ్ ని వీళ్ళే ఇచ్చారు. అదిగో బ్యాగ్ అక్కడే ఉంది. 10 కోట్ల రూపాయల బ్యాగ్ దొరికింది. బ్యాగ్ దొరికింది. ఏంటి? ఏమిటి? అది 10 కోట్ల రూపాయల బ్యాగ్. అయితే బ్యాగ్ నాది. మనకి అదృష్టం కలిసి వచ్చింది. డబ్బు. पैसा बहाओ, पैसा ही पैसा खाओ, उड़ो पैसा उड़ाओ, पैसे में घूमो घुमाओ. మన డబ్బు మనకు రావలసిందే. అది మా డబ్బు. మరి ఎంత మనం మాకు ఇచ్చేయండి. ఇచ్చేయాల్సిందే. మా డబ్బు మాకు ఇచ్చేసి వెళ్ళిపోండి. వదలకు. వెళ్ళిపోండి. ఏమనుకుంటారో మిమ్మల్ని వదిలిపెట్టా. మా డబ్బు మాకు ఇచ్చేయండి. మై నేమ్ ఇస్ లింగం, ఇన్స్పెక్టర్ లింగం. ఈ లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. త్వరగా చెప్పండి, ఆ బ్యాగ్ లోపల ఏముంది? 10 కోట్లు. 10 కోట్ల. డాడీ. అయ్యో 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 అయ్యో. అయ్యో. ఈ లింగం గారు సింగల్ లాగా మనల్ని బొక్కలో తొయ్యడానికి ముందే ఎస్కేప్. ఈ జాన్ అవుతాడు డాను. ఒరే చూసుకోండి రా, జాగ్రత్త. ముందు జాన్ గా మారండి, టైం బాగుంటే డాన్ గా మారండి. ప్రస్తుతానికి ఈ బ్యాగ్ తీసుకుని మనం పారిపోవడమే మంచిది. స్టార్ట్ అవ్వు. త్వరగా స్టార్ట్ అవ్వు. నువ్వు స్టార్ట్ అవ్వకపోతే ఆ లింగం మమ్మల్ని స్టాప్ చేస్తాడు. ఆ మోటు పత్రులను చూసారా? ఇంకా మనల్ని వెంబడిస్తూనే ఉన్నారు. డాన్ కావాల్సిన ఈ జాను ఎవరి చేతికి చిక్కడంతే. చూసారా, కెవ్వుని క్యాకెత్తే రివ్వును స్టార్ట్ అయింది. ఇకల్లా పదండి. ఏమైంది దీనికి? స్టార్ట్. వదలొద్దు. అలాగే పట్టుకో. వదలొద్దు. పట్టుకోవడానికి ఎంత బరువు ఉన్నావా? వెంబడిస్తూనే ఉన్నారు. అయిపోయారు రే. ఏంటి మీరు
ఈ లింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. వీడు మన జాన్ కదూ. డాన్ గా మారడానికి ఎంతగానో ట్రై చేస్తున్నాడు. ఇన్స్పెక్టర్ గారు, మేము ప్రాణాలకు తెగించి వీళ్ళని పట్టుకున్నాం. ఈ బ్యాగ్ తీసుకెళ్ళండి. మోటు పతులు, ఈ రోజు మీరు చాలా గొప్ప పని చేశారు. అందుకు మీకు గొప్ప బహుమతి లభిస్తుంది. పెద్ద బహుమతి. పెద్ద బహుమతి. ఇప్పుడు నేను మోటు పతులుని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను బహుమతి ఇవ్వడానికి. 10 కోట్లలో 10%, కోటి రూపాయలు చెక్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఈ చెక్కు నాది. నాకు ఇచ్చే. నాకు ఇచ్చే. ఇది నాదని చెప్తున్నా. మర్యాదగా నాకు ఇచ్చే. ఇవ్వమంటున్నా. నాకు ఇచ్చే. ఈ చెక్కు నాదే. నాది. నాదని చెప్పాను కదా. నాది. ఓ, బహుమతిని సరి సమానంగా పంచుకోవడం అంటే దీన్నే అంటారు. షకాయత్, ఓకే సార్, ల్యాండింగ్ కి సిద్ధంగా ఉన్నాం. నేను సిద్ధమే సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ శీతల్. మనం ల్యాండింగ్ కి సిద్ధంగా ఉన్నామని ప్యాసింజర్లందరినీ సీట్ బెల్ట్ లో పెట్టుకోమని చెప్పు. ఓకే సార్. కాఫీ, సమోసా. ఓ ఇచ్చే ఇచ్చే ఇచ్చే. కాఫీ, సమోసా, సమోసా, కాఫీ, కాఫీ, సమోసా. మోటు, భూకంపం, భూకంపం, ఎవరైనా రండి, వచ్చి కాపాడండి. కాదు పతులు, ఇది భూకంపం కాదు. నాకొచ్చిన కళ గురించి నీకు చెబితే ఎగిరి గంతేస్తావు. మనమిద్దరం ఆ కళలో పైలట్లం అయిపోయాం. నిజంగా మన ఇద్దరం పైలట్లం అయితే ఎంత బాగుంటుంది. హుడి బాబా, నా 20 ఏళ్ల అనుభవాన్ని బట్టి ఏం చెప్తున్నానంటే, నేను మీకు బేసిక్ గా పైలట్ ట్రైనింగ్ ఇప్పించగలను. కానీ ముందుగా వేడి వేడి చాయ్ తాగించాలి, రుచికరమైన సమోసా తినిపించాలి. ఓకే, నువ్వు ఏమడిగినా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చెప్పు చెప్పు, మేము పైలట్లం కావాలంటే ఏం చెయ్యాలి? డాక్టర్ జట్కా ఒక ఏరోప్లేన్ తయారు చేస్తున్నారు. మీరా ప్లేన్ లో ఎంచక్క పైలట్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. సూపర్, మంచి ఐడియా ఇచ్చినందుకు చాలా థాంక్స్. అరే మరి ఇప్పుడు నా చాయ్ సమోసా సంగతేంటి? పైలట్లం అయ్యాక వరేవ్వా, నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి పిసినారి వ్యక్తుల్ని నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. ఏం చేస్తున్నాడు ఈయన? ఎల్లో కలర్ బానే ఉంది. ఇది కదే. అయినా ఇందులో ఏం పైలట్ అవ్వాలా? సరే చూద్దాం. గురు, ఇది ఏ కంపెనీ ప్లేను? ఇది జెట్ ఎయిర్వేస్ సృష్టించిన మొదటి ప్లేన్. సరే గాని మాకు మీరు ప్లేన్ లో పైలట్ ట్రైనింగ్ ఏమైనా ఇవ్వగలరా? చూడండి మోటు పత్రు, మీరు పైలట్స్ గా మారడానికి ముందు ప్లేన్ గురించి కొన్ని వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్లేన్ బరువు 500 కిలోలు, దీని పొడవు 3 మీటర్లు. దీనికి 2 ఇంజన్లు ఫిట్ చేయబడి ఉన్నాయి. దీనిని స్టార్ట్ చేయాలంటే ఈ తాళం చెవిని ఉపయోగించాలి. చూస్తామండి, స్టార్ట్ అయిన వెంటనే దీనిలోని హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేయటం మొదలు పెడుతుంది. ఏం చేస్తారు మీరు? ఆగండి ఆగండి. మేము ఆగాం. ఇవాళ ఎలాగైనా సరే మేము పైలట్ అయిపోవలసిందే. బ్రేక్ అది వేరేది. అదేమిటి రివర్స్ గేర్ ఎందుకు వేశారు? నా మీద పగబెట్టారా? నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా? ఏమిటి ఏమిటిది? మళ్ళీ గేర్ వచ్చారా? ఆగండి ఆగండి. ఏంటి వెనక్కి లాగారా? మీరు లాగాల్సిన వెనక్కి కాదు, దాన్ని వెనక్కి లాగితే ప్లేన్ గాల్లోకి ఎగిరిపోతుంది. ఎంతో కష్టపడి తయారు చేశాను. నా ప్లేన్ కిందకి తీసుకొచ్చేయండి. మీకే చెప్పేది. మీరిద్దరూ బాగానే ఉన్నారు కదా?
ఇప్పటిదాకా బాగానే ఉన్నావు. నాకైతే పుష్పక విమానంలో ఎగురుతున్నట్టుగా ఉంది. మీ ఎదురుగా స్టీరింగ్ ఉంది కదా, దాన్ని ఉపయోగించి లెఫ్ట్ కి రైట్ కి నడపొచ్చు, అలాగే పైకి కిందకి కూడా వెళ్ళొచ్చు. నేను నమ్మిన దేవుడి మీద ప్రయత్నించి చూడండి. రైట్, లెఫ్ట్, రైట్, ఇది అప్, ఇది డౌన్. ఓ డాక్టర్, ఎలాగైనా మమ్మల్ని కాపాడు. ఇప్పుడు మీరు నమ్మకం ఉంచాల్సింది ఆ దేవుడి మీద. మీరు ఆ దేవుడిని వేడుకుంటే మంచిది. అరే, ఈ ప్లేన్ ముందు కిందకు దించే మార్గం ఏమిటో చెప్పు. ప్లేన్ ల్యాండ్ చేయడం నాకు కూడా తెలీదు. నేను ఇంతవరకు ఆ ఇన్స్ట్రుమెంట్ ని కనిపెట్టనే లేదు. సరే, మీరు ఓ పని చేయండి, వెంటనే సీట్ బెల్ట్లు వేసుకోండి. సీట్లో కూర్చునే పరిస్థితుల్లోనే లేవు. బెల్ట్ ఎలా పెట్టుకోమయ్యా? ఓ కాపాడండి. ఇదిగో డాక్టరు, దయచేసి మమ్మల్ని ప్రాణాలతో కిందకి దించండి. ఇక జన్మలో పైలట్ కావాలని కోరుకోను. పైలట్ ట్రైనింగ్ తీసుకున్నది చాలు. నేను ట్రక్ డ్రైవర్ అవుతాను, ఆటో డ్రైవర్ అవుతాను, ఏ డ్రైవర్ అయినా అవుతాను, కానీ పైలట్ మాత్రం కాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ ఎదురుగా ఒక ఎర్ర బటన్ ఉంది చూడండి. నొక్కేశాను. మీరు చెప్పిన ఎర్ర బటన్ నేను నొక్కేశాను. ఏంటి, నొక్కేశారా? నొక్కి గంట అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలో ముందది చెప్పు. అయితే చేతులు జోడించి నేను చెప్పినట్టే చెప్పండి. ఓ మంచి దేవుడా, ఓ మంచి దేవుడా, మా తప్పులు క్షమించమని కోరుకోవడానికి మీ దగ్గరికే వస్తున్నావు, ఆహ్వానించు. మా తప్పులు క్షమించమని కోరుకోవడానికి నీ దగ్గరికి వస్తున్నావు, ఆహ్వానించు. వచ్చేస్తున్నాం. ఏంటి ఏమన్నావు? మీరు నొక్కిన బటన్ వల్ల ప్లేన్ తిరిగి కారుగా మారిపోతుంది. మరి కారు గాల్లో ఎగరదు కదా. వద్దు డాక్టరు, వద్దు. దయచేసి మమ్మల్ని రక్షించవయ్యా బాబు. సరే, నేను చెప్పాడు చేయండి. మీ ఎదురుగా ఓ బ్లూ బటన్ చూడండి. బ్లూ బటన్ ఉంది, కానీ ఈసారి మాత్రం పొరపాటు జరగనవు. మీరు నొక్కరా? నొక్కం, ఏమైనా సరే నొక్కం. ఒకే తప్ప 2 సార్లు చెయ్యాలి. అయితే చేతులు తోడించి నేను చెప్పినట్టే చెప్పండి. ఓ మంచి దేవుడా, మా తప్పులు క్షమించమని వేడుకోవడానికి. ఓ మంచి దేవుడా, మా తప్పులు క్షమించి. మళ్ళీ అదే ప్రార్థన ఎందుకు చేయిస్తున్నావు? ఎందుకంటే బ్లూ బటన్ నొక్కితే కారు మళ్ళీ ప్లేన్ గా మారుతుంది. మీరేమో బ్లూ బటన్ నొక్కమంటున్నారు, మరి నేను చేయమంటారు. బ్లూ బటన్ నొక్కేద్దాం. కాపాడు, దయచేసి కాపాడు. మీరు వాళ్ళిద్దరికి ఎంత త్వరగా ప్లేన్ నడపడం నేర్పించేశారా? అరే కసిటే, వాళ్ళకి ప్లేన్ నడపడం రాదు, అది ఇప్పుడు కింద పడిపోతోంది. పద, మర్యాదగా కిందకి రండి. నా చాయ్ సమోసా నాకు ఇప్పిస్తారా లేదా? అయ్యో, పోన్లే, తినడానికి ఏదో ఒకటి దొరికింది. ఇందాక నుంచి ఆకలి కేకలు. ఒక పక్కన ప్రాణాలు పోయేలా ఉంటే ఇంకో పక్కన నువ్వు ఆకలంటూ ఏడుస్తున్నావు. పండు. అయ్యో, నా మామిడి పండు. ఈ మామిడి మీద నా పేరు రాసుంది. నాది నాకిచ్చే. మోటు, ఎక్కడికి? ఆగు. నీకు ఎగసెక్కాలుగా ఉందా? ఈ మామిడి పండు నా సొంతం. కాపాడండి. ఐడియా సర్జీ. కాపాడు పతులు, కాపాడు. రెడ్ లైట్ వెలుగుతూ ఉందేంటి? ఓరి దేవుడా, కారులో పెట్రోల్ ఇప్పుడే అయిపోవాలా? పూర్తిగా అయిపోయింది. ఇక మనం ఎగరలేం. మోటు, ఏదో ఒకటి చెయ్యి. త్వరగా మనం కిందకి దిగే ఆలోచన ఏదైనా ఉంటే చెప్పు, మనకు టైం లేదు. ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఒక్క పండు, అది కూడా పోయింది. ఓరి దేవుడు, ఈ తిండిపోతోడుతో పడలేకపోతున్నాను. నువ్వే ఏదో ఒక దారి చూపించు. సాధించాం. మన ప్లేన్ కిందకి దిగింది. తలుచుకోగానే కోరిక తెచ్చేసావా? నువ్వు చాలా మంచివాడివి. అరే, మనం దిగింది కింది కాదు, మరో ఏరోప్లేన్ మీదకి. కాపాడండి.
ఇదేమైనా పార్కింగ్ ప్లేస్ అనుకుంటున్నారా? ఇప్పుడే మీ పని చెప్తాను. మమ్మల్ని ఏమి చేయకు, కావాలంటే పార్కింగ్ ఛార్జీలు ఇచ్చేస్తాం. కాపాడండి! 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 ఐడియా సచ్చి. కాపాడండి! మనల్ని మనమే కాపాడుకున్నాం. భలే భలే భలే. కాపాడండి! ఇప్పుడు మళ్ళీ కాపాడుకున్నాం. కాపాడండి! 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 ఆకాశం నుంచి ఊడిపడ్డామని దీన్నే అంటారు. కింద పడకుండా తాడి చెట్టు మీద పడ్డాం. కానీ ఇరుక్కుపోయాం. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.